వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 55 అధ్యాయంలో 2వ వచనంలో ఎవరైతే దేవుని మాట వినడం లేదో వాళ్ళందరినీ కూడా దేవుడు చేసేసి పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మరి దేవుడిచ్చిన మహావచనం బట్టి మనందరం కూడా దేవుని పిల్లలము కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడిస్తే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 2:7 వచనంలో దేవుడు మనందరిని కూడా కన్నాడు కనుక కని ఉన్నాడు కనుక దేవుడు మనందరిని కూడా ఆయన సృష్టించుకున్నాడు కనుక సృష్టికర్త యెహోవా మనందరిని కూడా సృష్టించుకున్నాడు కనుక మనందరం కూడా ఆయన పిల్లలం కనుక ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు మన ఎడల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత అలాగే ఇంకా మనందరిని కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండేలా చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. భూమి మీద మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడు అనమాట దేవుని మాట వింటే. ఎవరు దేవుని పిలుపుకు లోబడ్డారంటే అబ్రాహాము గారు దేవుని పిలుపుకు లోబడ్డారు కనుక దేవుడు ఆయన్ని స్టెప్లుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని పిలుపుకు లోబడిన వారు ఉన్నారు. కానీ అబ్రహాము గారు ఏ ఆధారం లేకుండా దేవుడు పిలిచిన వెంటనే ఆయన దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హ్యాపీగా ఆశీర్వదించి దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మరి అబ్రహాములా మనము కూడా దేవుని పిలుపు విని ఆ పిలుపుకి లోబడి అనే సలనహస్తం కింద రావాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారండి. దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఏమంటారండి మరి? దేవుడి ప్రయాసను వ్యర్థం చేయకుండా దేవుడి ప్రయాసంతో కూడా సంపూర్ణంగా ఉండేటట్లు మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని అబ్రహాం గారిని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో ఎలాగైతే అభివృద్ధి చేస్తాడో మనందరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడో అభివృద్ధి చేస్తూ ఉంటాడు కనుక మనకి ఏ టైంలో ఏ సహాయం కావాలో దేవుడు మనకి చేస్తూ ఉంటాడు కనుక 100% కూడా మనందరము కూడా దేవుని మాట విందామా? మరేమంటారండి? అందరము కూడా దేవుని మాట విందాం, ఆయన చేత ఆశీర్వదించబడదాం, భూమి మీద హ్యాపీగా జీవిద్దాం, ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉందామండి. ఏమంటారు మరి? ప్రార్థన చేసుకుందాం. మరి మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? యెహోవా యందు భయభక్తి కలిగి ప్రార్థన చేసుకుందామా? యెహోవా యందు నమ్మకం కలిగి ప్రార్థన చేసుకుందామా? మరి ఏమంటారు? చక్కగా ప్రార్థన చేసుకుందాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం, మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మన కోసం మనం ప్రార్థన చేసుకునేది స్వార్థమైపోద్ది. కానీ అందరి కోసం ప్రార్థన చేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే హ్యాపీగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు కనుక అందరి కోసం ప్రార్థన చేసి మన కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలు ఏకీవించి ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? అయితే ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవించి ఆశ ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి ఒక క్రమశిక్షణలో ఉంచి హ్యాపీగా ఉంచే యోగ్యతను దయచేయచ్చు మీకు కూడా. ఏమంటారు మరి? ప్రార్థనలు ఏకీవిస్తారా? సరే ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేడి స్తుతి స్తోత్రం ప్రభావ. ఈ దినాన్ని తండ్రి స్తోత్రం ప్రభావ. ఎవరైతే నీ మాట వినడం లేదు తండ్రి వారందరినీ కూడా చేసి పిలుస్తూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభావ పిలుపుకి లోబడి తండ్రి ఈ సలనాహస్తం కిందకు వస్తూ ఉంటారు వారందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఎవరైతే రాకుండా తండ్రి ఇటు అటు తిరుగుతూ ఉంటారో తండ్రి వారందరినీ కూడా తండ్రి ప్రభావ జాలి, దయ, కనికరం ఉంచి వారందరినీ కూడా ఏదో ఒక రకంగా తండ్రి సలన హస్తం కిందకు వచ్చేలాగా చేసి తండ్రి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి భూమి మీద హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే దాన్ని వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, చేతి వృత్తులు చేస్తున్న వారిని, ఇంకా అనేకమైన పనులు చేస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అందరూ ప్రభు నీ పిలుపుకు లోబడి తండ్రి స్తోత్రం నీ సలన హస్తం కిందకి రావడానికి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వాళ్ళు అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని యోగ్యతను దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి హ్యాపీగా భూమి మీద జీవించే యోగ్యతను దయచేయమని, ప్రయాణంలో రాకపోకల సమస్త విషయంలో తండ్రి కాశదశ కాబట్టి కరుణించి ఈ కృప చేత బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఒక స్టెప్ ఆశీర్వదించి మంచిగా ప్రార్థన చేసుకుని యోగ్యత దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన గణపతి బలం దయచేయండి. మా కృతరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న మమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుని గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడి ఇచ్చిన మహావచనాలను బట్టి చక్కగా దేవుని పిలుపుకు లోబడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హ్యాపీగా భూమి మీద జీవిద్దాం. దేవుడు
మన ఎడల ఏ కార్యాలైతే చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా భూమి మీద హ్యాపీగా అనుభవించి హ్యాపీగా జీవిస్తూ హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. మరి ఏమంటారండి? వింటారా దేవుని మాట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఆయన పిలుపుకి లోబడతారా? ఏమంటారండి? మీ ఆలోచన మీది. అందరూ కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం, హ్యాపీగా జీవిద్దాం, హాయిగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం, ఉల్లాసంగా జీవిద్దాం, ఉత్సాహంగా జీవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీది. అందరూ దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. మీ ఆలోచన మీదే.